హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో నంబర్స్ని వార్డ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో, అంటే అమౌంట్ని వార్డ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నంబర్స్ ఉన్నాయి కదా, ఈ నంబర్స్ అన్ని మనకి అమౌంట్లో ఉన్నాయి, రూపీస్లో ఉన్నాయి. ఇప్పుడు మనల్ని నంబర్స్ని వార్డ్స్లో ఎంటర్ చేయమంటే, అంటే ఇక్కడ మనకి సెల్లో నంబర్స్ అన్ని అమౌంట్లో ఉన్నాయి కదా, అమౌంట్ని వార్డ్స్లో ఎంటర్ చేయమంటే మనం ఎలా చేస్తాం? రూపీస్ 15 ఓన్లీ. ఇలా మనం నంబర్స్ని వార్డ్స్లో ఎంటర్ చేస్తాం. ఇలా మనం అన్ని సెల్స్లో ఉన్న నంబర్స్ని వార్డ్స్లో ఎంటర్ చేసుకుంటా పోతే మన టైం వేస్ట్ అవుతుంది. కానీ ఎక్సెల్లో ఒక సింపుల్ ఫంక్షన్ అప్లై చేసి నంబర్స్ని వార్డ్స్లోకి చాలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, ఈక్వల్ టు ఎస్పి. చూడండి, ఎస్పి అని టైప్ చేయగానే మనకు ఒక ఫంక్షన్ కనిపిస్తుంది, స్పెల్ నంబర్. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి స్పెల్ నంబర్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ నంబర్ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎంటర్. చూడండి, మనకి నంబర్ అనేది స్పెల్ నంబర్ ఫంక్షన్ ద్వారా వార్డ్స్లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ ర్యాక్ చేయండి, మనకి మిగతా నంబర్స్ కూడా స్పెల్ నంబర్ ఫంక్షన్ ద్వారా వార్డ్స్లోకి కన్వర్ట్ అవుతాయి. అంటే ఈ సెల్లో ఉన్న అమౌంట్ అనేది మనకి స్పెల్ నంబర్ ఫంక్షన్ ద్వారా వార్డ్స్లోకి కన్వర్ట్ అయింది. చూడండి, రూపీస్ 145 ఓన్లీ, రూపీస్ 1,50,000 ఓన్లీ. ఇలా మనం స్పెల్ నంబర్ ఫంక్షన్ అప్లై చేసి నంబర్స్ని, అంటే అమౌంట్ని వార్డ్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఎక్సెల్లో స్పెల్ నంబర్ ఫంక్షన్ అనేది మనకి డిఫాల్ట్గా ఉండదండి. ఈ స్పెల్ నంబర్ ఫంక్షన్ని ఎక్సెల్ వర్క్బుక్లో VBA కోడ్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఈ స్పెల్ నంబర్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం నంబర్స్ని వార్డ్స్లోకి కన్వర్ట్ చేయడానికి స్పెల్ నంబర్ ఫంక్షన్ అప్లై చేసి నంబర్స్ని, అంటే అమౌంట్ని వార్డ్స్లో కన్వర్ట్ చేసాం కదండి. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి మళ్ళీ స్పెల్ నంబర్ ఫంక్షన్ అప్లై చేద్దాం, ఈక్వల్ టు SPLL. చూడండి, ఇందాక మనం SP అని టైప్ చేసినప్పుడు మనకి స్పెల్ నంబర్ ఫంక్షన్ అనేది కనిపించింది. ఇప్పుడు మనం స్పెల్ అని టైప్ చేసాం, కానీ మనకి స్పెల్ నంబర్ ఫంక్షన్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఎక్సెల్లో స్పెల్ నంబర్ ఫంక్షన్ అనేది డిఫాల్ట్గా ఉండదు. కాబట్టి స్పెల్ నంబర్ ఫంక్షన్ కనిపించాలంటే ఎక్సెల్ వర్క్బుక్లో VBA కోడ్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు మనం స్పెల్ నంబర్ ఫంక్షన్ VBA కోడ్ అనేది అప్లై చేద్దాం. VBA కోడ్ అప్లై చేయడానికి ఇక్కడ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్, మనకి విజువల్ బేసిక్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ విండోలో ఇక్కడ దిస్ వర్క్బుక్ ఉంది కదా, దీనిపై రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి మోడల్ సెలెక్ట్ చేసుకోండి, మనకి మోడల్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ విండోలో నేను VBA కోడ్ అప్లై చేస్తున్నాను. మీకు ఈ స్పెల్ నంబర్ VBA కోడ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసి ఇప్పుడు స్పెల్ నంబర్ ఫంక్షన్ని అప్లై చేయండి, ఈక్వల్ టు SP. చూడండి, SP అని టైప్ చేయగానే మనకి స్పెల్ నంబర్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి స్పెల్ నంబర్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ నంబర్ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకోండి, నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి నంబర్ అనేది స్పెల్ నంబర్ ఫంక్షన్ ద్వారా వార్డ్స్లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ మనకి అన్ని నంబర్స్ స్పెల్ నంబర్ ఫంక్షన్ ద్వారా వార్డ్స్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇలా మనం స్పెల్ నంబర్ ఫంక్షన్ అప్లై చేసి నంబర్స్ని, అంటే అమౌంట్ని వార్డ్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అని టైప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ.